హాయ్ అందరికీ. ఈరోజు నేను మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్‌డే అండి. సో, నేను అక్కడికెళ్ళినా అనమాట. నేను, మా ఆయన, మా పాప. నేనొక్కదాన్నే కాదు. సో, ఇలా వీడియో తీస్తున్నా చూడండి. ఎంత బావుందో. మా పాప అయితే క్యూట్‌గుంటుంది. ఇక్కడ డెకరేషన్ చూడండి. చాలా బావున్నాయి. పాప ఫొటోస్‌లలో కూడా చాలా క్యూట్‌గుంది. సో, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్‌కి కనిపిస్తుంది కదా! అక్కడ పిక్చర్ మనం దిగిన వెంటనే మనకి కాపీ లాగా వస్తుంది. అదైతే నాకు భలే నచ్చింది. మేము ఒక 2 పిక్స్ అట్లా తీసుకున్నాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్‌తోని కూడా తీసుకున్నారు. ఇది ఎంట్రన్స్ లోపలికి చూపిస్తున్నా కదా! అది ఎంట్రన్స్. సో, లోపలైతే ఇట్లా ఇది స్టేజ్ అనమాట. బా స్టేజ్ అయితే భలే అంటే సూపర్‌గుంది. అసలు ఎంత బావుందో అన్నట్టుంది. సో, నేను కరెక్ట్ కేక్ కట్ చేసే టైంకే లేను. పాప తింటా అంటే దానికి తినిపియనీకి వెళ్ళిపోయినా నేను. సో, ఇక్కడ చూడండి. అంటే పిక్స్ అయితే తీసినా కానీ వీడియో ఏం తీయలేదు. లాస్ట్‌లో చూపిస్తాననమాట. ఇది చూడండి ఉయ్యాల. నాకైతే చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. దీన్ని అమ్మేసినా కొనే అంతగా నచ్చింది. చాలా బాగుంది. అక్కడ నుండి పాపని అలా ఉయ్యాల్లో కూర్చోపెట్టుకొని తీసుకొస్తున్నారు స్టేజ్ దగ్గరికి. సో, కొన్ని గేమ్స్ కూడా ఆడిపిచ్చారు అక్కడ. అండ్ పాప అయితే కొందరు పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా! సో, ఎక్కువ జనాన్ని చూసి అలా ఏం కాకుండా చాలా బాగా మంచిగా చూస్తుంది. ఫొటోస్ వైపు చూస్తుంది. ఎవరు పిలిచినా వాళ్ళకెళ్ళి చూస్తుంది. చాలా మా పాప అయితే మా పాప బర్త్‌డే అప్పుడండి అసలు ఎట్లా అంటే డ్రెస్ ఏసుకోదు. ఏం లే కింద దిగు అన్న దిగదు. ఫోటోకెళ్ళి చూడన్న చూడదు. సో, చాలా కష్టపడ్డాం మేమైతే. ఇక్కడ మా అన్న వాళ్ళ పాప అయితే అలా ఏం లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సాంగ్‌కేశారు. సో, దానికి డాన్స్ ఇట్లా చేపిస్తున్నా అనమాట. అందరు మదర్స్ చేయాలి అంటే ఇంకా నేను కూడా జాయిన్ అయినా. సో, మా పాప అయితే ఇంకా చేద్దాం మమ్మీ అని అంటుంది. సో, ఏదో అలా చేసినాం. ఇక్కడ ఇగో అన్నయ్య, వదిన, పాప. పాప అయితే చాలా బాగుంది. బాగుంది అంటే అంటే ఆమె అసలు ఏడవట్లే. కొందరు పిల్లలు చాలా చిరాకు పడతారు. ఇంకా చాలామందిని చూసేసరికి ఏడుస్తూ ఉంటారు. అలా ఏం లేకుండా చాలా బాగా కోఆపరేట్ చేసిందనమాట. సో, ఇక్కడ పార్ట్స్ చూడండి. ఇంకా బ్రాస్లెట్ మన నేమ్ ఏది ఉంటే అది రాసి వాళ్ళకి పేపర్‌లో రాసి పెట్టుంటే మంచి కీ చైన్ చేస్తుళ్ళు వాళ్ళు ఈ పార్ట్స్. నేనైతే మా పాప కోసం రెడ్ తీసుకున్నా. ఇక్కడ ఇది ఫుడ్ సెక్షన్ అనమాట. సో, అంతా వెజ్జే. ఏం నాన్ వెజ్ ఏం లేదు. సో, ఇక్కడ అన్నీ సూపు అవన్నీ ఫుడ్ కూడా చూపిస్తా నేను. ఇది స్టార్టింగ్‌లో తీసింది. సో, అది చూపిస్తున్నా. ఇక్కడ చూడండి పాప ఎంత క్యూట్‌గా నవ్వుతుందో. ఈ ఉయ్యాల చూడండి ఎంత డెకరేట్ చేసి ఎంత మంచిగా ఉందో. మీరు చూడలేదని కాదు కానీ నాకు నచ్చిందని చూపిస్తున్నాను. నచ్చితే మీరు చూడండి. లైక్ చేయండి. సో, ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిందనమాట. సో, పాపతోని అందరు ఫొటోస్ కూడా దిగేస్తున్నారు. మేము కూడా దిగినాము. ఇంకా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇది ఫుడ్ సెక్షన్‌లో పెట్టారు ఇంకా. ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. ఇది కేక్. ఇది సలాడ్ చాలా బాగుంది. ఇది ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్‌తోని కలిపి చేసిండనమాట. ఇదేం తెలీదు నాకు అదేంటిదో. ఇది సూప్. ఇది పన్నీర్. అండ్ ఇదేం కర్రీ? ఇది ఆలు అనుకుంటా. ఆలు ఫ్రై లాగా ఉంది అది. ఇది వెజ్ కర్రీయే. ఇక్కడ నూడిల్స్ కూడా. నూడిల్స్ పైన ఇది. అండ్ వెజ్ బిర్యానీ. బిర్యానీ చాలా బాగుండే. నేనేం చేసినా అంటే పాప తింటదేమో అని నూడిల్స్ చేసుకున్నా. మా పాప మొత్తం నూడిల్సే తినేసింది. నాకేమో నచ్చలేదు. అబ్బా! ఎందుకు వేసుకున్నానా అని అనిపించింది. నూడిల్స్ తిన్న తర్వాత ఫుడ్ అయితే అస్సలే తినలేదు. చూడండి కర్డ్, రైస్, నెయ్యి, పప్పులు ఇంకా చాలా బాగా ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ స్వీట్స్ అయితే ఒక 3, 4 ఉన్నాయి అనుకుంటా. ఐస్ క్రీము ఇంకా 2 టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. బాయ్.